హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే కదండి, శుక్రవారం కాబట్టి కొంచెం అంతా కూడా బయటంతా కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఇలాగ చిన్న చిన్న సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేసాను అనమాట. ఇంకా ముగ్గులు డిజైన్ ఆ వీడియో కూడా పెడదాం అనుకున్నా, కానీ వీడియో తీయడానికి కొంచెం టైం సరిపోలేదండి. ముగ్గులు పెట్టేవి ఈ మధ్యకాలంలో ముగ్గులు పెట్టే వీడియోస్ అనేవి అంటే డీటెయిల్గా పెట్టేవి, డాట్స్ పెట్టేవి కానీ డిజైన్స్ పెట్టేవి కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వలేకపోతున్నాను కదా. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం నాకు త్వరగా లేలేకపోతున్నా. అంటే 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా కొంచెం లేట్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే లెగ్గానే పిల్లలు క్యారేజ్కి నేను ప్రిపేర్ చేసేటప్పటికి సరిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ముగ్గులు వీడియోలు అయితే మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి అన్నమాట. అయితే తర్వాత ఎప్పుడైనా సరే మీకు మంచి మంచి డిజైన్స్ అనేవి చేసి చూపిస్తాను. డాట్స్తో కానీ మామూలు డిజైన్స్ కానీ ఏవైనా సరే క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే సింపుల్గా పెట్టేస్తున్నాను. సింపుల్గా పెట్టేసిన తర్వాత ఇంకా మామూలుగా ఇలాగ లైట్గా చిన్న వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే డీటెయిల్గా తీయడానికి కొంచెం టైం అయితే సరిపోవట్లేదు ఎర్లీ మార్నింగ్. ఈసారి ఈవినింగ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈవినింగ్ ఒకవేళ అయితే కనుక నేను డీటెయిల్గా వీడియో అయితే పెడతాను. ఇంకెక్కడైతే ఉదయాన్నే ఇంకా మొత్తం అంతా కూడాను కల్లాపు చల్లేసి ఇలాగా చిన్న చిన్న డిజైన్స్తోనైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఇలా పెట్టేసాను అనమాట. ఇంకెక్కడ పెట్టేసిన తర్వాత బాబుకి ఇంకా క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. తరువాత ఇంకెక్కడ చిన్న చిన్న పువ్వులు అయితే పూసాయి చూసారా. శంకు చెక్క చెట్టుకి పూసిన పువ్వులన్నీ కూడాను ఈ బ్లూ కలర్ పువ్వులు కొన్ని పూసాయి. అలాగే ఒక్కొక్క మొక్కకి కూడాను కొన్ని కొన్ని చిన్న చిన్న పువ్వులు పూసాయి. సరే రేపు సాటర్డే కదా, శనివారం నాడు కోసేసి ఇంకా దేవుడికి పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా అవి తెంపకుండా అలాగే ఉంచేసాను. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్న డిజైన్స్ అయితే పెట్టేసుకున్నాను. అదేంటో కానీ కిచెన్లో అంత క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఉట్టిగా ఇంకా కిచెన్ టాప్ అనేది అలా ఉట్టిగా ప్లెయిన్గా ఉంచబుద్ధి అవ్వదు. ఏదో ఒక ముగ్గు పెట్టేసి ఏదో చిన్న డిజైన్ పెట్టేస్తే ఆ కలే వేరు. అంటే మనం శుభ్రం చేసినట్టు క్లియర్ కట్గా కనిపిస్తుంది అన్నమాట. అలా అనిపిస్తుంది నాకు. పైగా ఏంటంటే మనసు ఒప్పుకోదు అలా డిజైన్ పెట్టకుండా అలా ప్లెయిన్గా ఉంచేస్తే. అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ టాప్ అయితే మాత్రం ఇలాగ క్లీన్ చేసేసి ఎప్పటికప్పుడు ముగ్గు పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత ఎలాగో మనం మళ్ళీ వంట చేసేటప్పుడు లేకపోతే వాటర్ పెట్టేటప్పుడు ఎలాగో చెరిగిపోతాయి. కానీ ఆ ఉన్న ఒక్క క్షణమైనా సరే ఆ ముగ్గు అనేది కనిపించాలన్నమాట కిచెన్లో నాకు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలాగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి. అంటే కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తే కనుక ఎప్పటికప్పుడు సగ్గుబియ్యం అనేది ఇలాగా సగ్గుబియ్యం, సబ్జాలు అలాగే నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ మనం తీసుకోవడం బాడీకి చాలా మంచిది. ఈ వేసవికాలం అయితే ఇంకా మంచిదండి. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇలాగా రాగి జావ కానీ సగ్గుబియ్యం జావ కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ ఇలా మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవడం బెస్ట్. ఇంకెక్కడ వచ్చేసి ఇక్కడ కర్బూజకాయ అయితే కట్ చేస్తున్నాను, తొక్క తీస్తున్నాను చూడండి. కొంచెం బాగా ముగ్గిపోయిందన్నమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాగా మనం ఈ కర్బూజకాయ ఏంటంటే ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. నేను ఏంటంటే బయటే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అందువల్ల ఏంటంటే ఇది కొంచెం బాగా ముగ్గిపోయినట్టు అయిపోయింది. తొక్క తీయడానికి కూడా అవ్వట్లేదు, చూస్తున్నారా. పైన మొత్తం అంతా కూడాను ఇలా తొక్క తీస్తున్న కొలది పీసెస్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకెలాగా తీసేస్తున్నాను. బాగా మెత్తగా అయిపోయిందండి, బాగా ముగ్గిపోయింది పండు అంతా కూడాను. ఇంకా ఉన్నకాడికి ఇలాగా ఎంతవరకు అయితే గుజ్జు వస్తుందో అంతవరకు, ఎంతవరకు అయితే బాగుంటుందో అంతవరకు ఇలా తీసేసి మిగతాదంతా కూడాను ఇలాగ తొక్కంతా తీసేసాను. గింజలతో సహా అన్నీ తీసేగా పీస్ అయితే మాత్రం కొంచెమే వచ్చిందండి. ఎందుకంటే బాగా ముగ్గిపోయింది కదా, తొక్కకే ఎక్కువ పట్టేసింది అనమాట. ఆ తొక్కకి పట్టింది కూడా తీద్దాం అనుకున్నా, కానీ బాగా మెత్తగా ఉంది. ఇంకా
ఫ్లేవర్ ఏమైనా మారిపోద్దేమో, రుచి బాగోదేమో అని చెప్పేసి ఇంకా తొక్కతో పాటు ఉన్న పీసెస్ని ఇంకా అలా ఉంచేసాను. ఏవైతే బాగున్నాయో ఈ గింజలు తీసేయక ఆ పీసెస్ మాత్రమే ఇలాగ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నా. ఇంకా ఈ మిక్సీ జార్లో ఇలాగ పొడవాటి కొంచెం పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే కనుక మనకు ముక్కలు అనేవి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి. అలాగే దీంతో పాటు మనం ఖర్జూరం వేసుకోవచ్చు ఇందులో. అలాగే అరటిపళ్ళు వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మనం మిక్స్ చేసుకొని వేసుకున్నా మనకి మామూలుగా మనం జ్యూస్ షాప్లో తాగుతాం చూడండి, అలా జ్యూస్ ఫ్లేవర్ అయితే మాత్రం వచ్చేస్తుంది. అలాగే షుగర్ స్కిప్ చేసేసి షుగర్ వేసుకోకుండా మనం ఇందులో హనీ కానీ ముందుగా చెప్పినట్టు ఖర్జూరం పలుకులు కానీ ఇలా వేసుకుంటే కనుక మనం షుగర్ వేసుకునే పని ఉండదు. ఒకవేళ అవి లేకపోతే కనుక ఇలా కొంచెం లైట్గా షుగర్ వేసేసుకొని ఇంకా నేనైతే ఇందులో 2 ఇలాచీ కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు, ఇలాచీ ఇలాగ వేసేసాను. ఇంకోటి ఏంటంటే హనీ లేకపోయినా ఖర్జూరం లేకపోయినా బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా బెల్లం అయితే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే మరి ఏమీ వేయలేదు ప్రజెంట్. ఇలాగ షుగర్ అయితే వేసేసి ఇలాచీ 2 వేసాను. అలాగే జీడిపప్పు కొంచెం వేసాను. తర్వాత ఐస్ క్యూబ్స్ ఏమో కొద్దిగా ఒక 4 ఉంటే అవి వేసేస్తున్నా. ఇంకా ఐస్ వాటర్ అయితే ఇంకా యాడ్ చేయట్లేదు, ఎలాగో ఇవి వేసాను, ఐస్ క్యూబ్స్ వేసాను కదా అనేసి. ఇంకో థిక్నెస్ కోసం ఫ్లేవర్ కోసం ఏంటంటే ఇంకా ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కూడా చిన్నది యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. దీని ఫ్లేవర్ వచ్చేసి పిస్తా ఫ్లేవర్, కాజు పిస్తా ఫ్లేవర్ అన్నమాట. అంటే అప్పుడప్పుడు పిల్లలకి ఐస్ క్రీమ్ తినాలి అనిపించేటప్పుడు నేను చేసేదాన్ని. కొంచెం ఉంటే వచ్చి ఇంకా ఇందులోకి జ్యూస్లోకి యూస్ చేస్తున్నా. అంటే ఇది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పిస్తా ఫ్లేవర్ అన్నమాట, కాజు పిస్తా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అది వేసేసి ఇంకా మొత్తం ఇందులో వాటర్ అయితే కొంచెం కూడా యాడ్ చేయలేదండి నేను, కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇంకా జస్ట్ అదే ఏవైతే వేసానో అవే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నవన్నీ ఇలా వేసేసి ఇంకా మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుంటున్నా మెత్తగా. ఇంకా వాటర్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇంకొంచెం తిక్కగా అనిపించిందంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా కూడా మనం చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక ఈ కర్బూజాకాయలో ఏంటంటే మనం అరటిపండు అయినా వేసుకోవచ్చు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. హనీ వేసుకొని షుగరు ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేయకుండా మామూలుగా హనీ కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే వేసుకొని ఇలాగా జ్యూస్ లాగా చేసుకొని తాగేయచ్చు. నేను మరీ మెత్తగా చేయలేదు, అక్కడక్కడ పలుకుల్లాగా మనకి పీసెస్ తగిలేలాగా అంతవరకు నేను మిక్సీ పట్టుకొని ఇంకా ఆపేసాను. ఇంక ఇందులో వాటర్ అయితే నేను యాడ్ చేయదలుచుకోలేదు. ఇంకా వెయ్యాలంటే వేసేసుకోవచ్చు, పలుచగా చేసుకోవచ్చు, అలాగైనా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకని చెప్పేసి ఇంకా ఒక 2 వరకు వచ్చేలాగా అయ్యిందన్నమాట జ్యూస్ మొత్తం కూడాను. ఇంకా ఇలాగ వేసేస్తున్నా. బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం. నేను ఎప్పుడైనా సరే మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక మిల్క్ పౌడర్, ఏదైనా అమూల్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మనం పాలపిండి, అదైనా వేసుకున్నా మనకు బాగుంటుంది. లేదనుకుంటే ఆ 2 లేకపోయినా పర్వాలేదు, మిగతావి ఏవి ఉన్నా సరే, అరటిపళ్ళు ఉన్నా లేదు డ్రై ఫ్రూట్స్ ఉన్న కాజు ఖర్జూరం కానీ లేదు అనుకుంటే మన ఏంటది ముందుగా చెప్పినట్టు హనీ కానీ ఖర్జూరం కానీ అలాగే బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు ఇలా ఉంటే కనుక వేసుకోవచ్చు. లేకపోతే అవి ఏవి లేకపోయినా మామూలుగానే వేసుకొని తాగొచ్చు. ఇలాంటి సమ్మర్లో అప్పుడప్పుడు ఇలాగ జ్యూసులు చేసుకొని పిల్లలకి ఇచ్చి లేదా మనం చేసుకొని తాగినా సరే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి కదా. అయితే ఇంకెక్కడ నేనైతే తాగేసి ఇంకా బాబుకి కూడా ఇచ్చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. నేను ముందుగా చెప్పినట్టు మరీ మెత్తగా చేయలేదు, కొంచెం అక్కడక్కడ పలుకులు తగిలేలాగా చేశానమాట. ఇంకా అది తాగుతున్నప్పుడు కూడాను కొంచెం జీడిపప్పు అలాగా క్రిస్పీగా తగులుతూ చాలా బాగా కుదిరింది. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా వేసాం కదా, చాలా బాగా వచ్చింది జ్యూసు. ఇంకెక్కడ ఏంటంటే ఉగాది రోజు నేను పసుపు కొమ్మలు తీసుకున్నానని చెప్పాను కదండి. ఆ పసుపు కొమ్మలు అయితే నేను ఇంకా పసుపు ఆడించేద్దాము, మిల్లి పట్టించేద్దామని చెప్పేసి ఇంకెక్కడ
కొమ్ము పలంగా అంటే పసుపు కొమ్ము పలంగా ఇస్తే గనక మనం మిల్లి పట్టరు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి. కొంచెం మనం దంచుకొని మనం దంచేసి ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా చిన్న రాయి లాంటిది తీసుకొని ఇంకా పసుపు కొమ్ములు అయితే ఒక్కొక్కటిగా ఇంకెలా దంచేస్తున్నా. ఎప్పుడైనా సరే నేను ఉగాది రోజు తీసుకున్న పసుపు కొమ్ములైనా అవి మొత్తం కూడాను ఒక సంవత్సరం అంతా కూడా వచ్చేస్తాయండి నాకు. ఆ పసుపు కొమ్ములు పసుపు ఆడిస్తాను కదా, మిల్లి పట్టేస్తాను కదా, దేవుడికి సగం తీసేస్తా, అలాగే కిచెన్లోకి యూజ్ చేసుకోవడానికి సగం తీసేస్తాను అనమాట. అలా సపరేట్ చేసేసి, ఎందుకంటే చాయ్ పసుపు కదా, అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మన బయట నుంచి అయితే నేను ఎక్కువ పసుపు అయితే యూజ్ చేయను, బయట నుంచి తీసుకొచ్చిన పసుపు నాకు సంవత్సరం మొత్తం కూడాను చక్కగా సరిపోతుంది అన్నమాట. ఈ పసుపు చాలా బాగా వస్తుంది, చాన్నాళ్ళు వస్తుంది. గుమ్మాలకు కానీ లేదనుకుంటే మనం వరలక్ష్మి వ్రతాలు టైంలో కానీ అన్ని టైంలో కూడా ఈ పసుపు అనేది నాకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే పూజకి సగం తీసేగా, అలాగే కిచెన్లోకి వాడుకోవడానికి కూడా సపరేట్ చేసేస్తూ ఉంటాను. అలాగే మధ్యన దిష్టికి వాటికి అంటే వీటితోనే ఆపేయను. మధ్యలో ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినా, కాయగూరలు కొన్నప్పుడు వెళ్ళినా, ఇవి ఎక్కడైనా కనిపించాయి అనుకోండి, పూజా సామాన్ల దగ్గర కానీ ఎప్పుడైనా నాకు కనిపిస్తే అప్పుడప్పుడు కూడా కొంచెంగా కొంటూ ఉంటాను. ఎందుకు కొంటూ ఉంటానంటే పిల్లలకి దిష్టి తీయడానికి, అలాగే ఇంట్లో దిష్టి తీయడానికి, లేదా దిష్టి గుమ్మడికాయలు కట్టేటప్పుడు మనం ముడుపు కడతాం కదా, ఎర్రగుడ్డతో రెడ్ క్లాత్తోనే మనం మూట అయితే కడతాం కదా, నరదృష్టి తగలకుండా నవధాన్యాలతో. అది మీకు మన ఛానల్లో ఉంది వీడియో అనేది, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే కనుక. అయితే అందులో కూడా నేను పసుపు కొమ్ములు యూస్ చేస్తాను. అలాగే ఎప్పుడైనా సరే మనం కారం తయారు చేసుకోవాలన్నా సరే ఆ కారంలో కూడా పసుపు కొమ్ములు అనేవి యూజ్ అవుతాయి కదా అప్పుడప్పుడు. కాబట్టి ఇలాంటి అవసరాలు మనకి వస్తూనే ఉంటాయి పసుపు కొమ్ములతో. అలాగే మనకేంటంటే పూజలు చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ పసుపు కొమ్ములు అనేవి యూజ్ అవుతాయండి. కాబట్టి నేను ఎప్పటికప్పుడు కూడాను ఎప్పుడైనా అంటే ఇలా ఉగాది టైంలో తీసుకుని నాకు సంవత్సరం అంతా ఇలా సరిపోతుంది కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఉగాది టైంలో తీసుకున్న పసుపు కొమ్ములు ప్లస్ ఈ సంవత్సరం పొడుగున ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు తీసుకున్న పసుపు కొమ్ములు అయినా సరే నేను అందులో రెండు కలిపి మిక్స్ చేసేసి ఇంకా ఒకేసారి మిల్లి పట్టించేస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా మనకి ఇంట్లో అన్నిటికీ పసుపు కొమ్ములు యూజ్ అవుతాయి. అలాగే పసుపు కూడాను మనం దేవుడికి పెట్టడానికి, అలాగే ఇంట్లో మామూలుగా నార్మల్గా కిచెన్లోకి యూజ్ చేసుకోవడానికి, కూరలో వాటిల్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడు కూడా పసుపుని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే అప్పుడే తీసుకొచ్చి అప్పుడే మిల్లి పట్టించేసి అప్పుడే చేయను. ఇలా మనకి ఏంటంటే ఒక శుభకార్యం అంటే ఏదైనా పండగలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలాగ కొనుక్కుని ఈ ఉగాది టైంలో గట్టా ఇలా కొనుక్కొని దేవుడి మూల పెట్టేసి అవి అలా స్టోర్ చేసి అవి అలాగే సంవత్సరం మొత్తం అప్పుడప్పుడు కొన్న పసుపు కొమ్ములు ఇవన్నీ కలిపి నేను ఒకేసారి మిల్లి పట్టిస్తాను. దీనివల్ల మనకి సంవత్సరం మొత్తం కూడా చక్కగా పసుపు అనేది వస్తుంది. ఎవరైనా గబుక్కుని మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే మనం ప్యాక్ చేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పసుపు, కారం, మసాలాలు అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా సరే మీకు మసాలా ఇంట్లో ఎలా మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు కూరల్లోకి వాటిలోకి అది కూడా నేను చూపిస్తాను. అది చాలా సింపుల్, ఈసారి చేసి చూపిస్తాను. మొత్తానికి పసుపు కొమ్ములన్నీ కూడా ఇలా దంచేసాను అనమాట. ఇలాగ ముక్కలుగా చేసేసి ఇంకా ఇలాగ పెట్టేశాను. ఇది కొంచెం ఎండలో ఒక రోజంతా ఎండబెట్టిన తర్వాత మిల్లి పట్టించుకుంటే కనుక మనకి సంవత్సరం పొడుగున పసుపు అనేది పసుపు ఎప్పుడు పాడవదులేండి. ఎప్పుడైనా సరే మనకి పాడైపోయిన స్మెల్ కానీ ఇంకేమైనా సరే చెమ్మ లాంటిది కానీ ఏం పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ రోజుతో ఇదేనండి వీడియో. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.